హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజేశ్వరి గారు ఉన్నారు. నమస్కారం మ్యామ్. నమస్తే నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు? నేను కూడా చాలా బాగున్నాను. యూజువల్గా వర్షాకాలం అంటే ఎంత లేదన్నా ప్రతి ఒక్కరు వర్షం నీళ్ళకి తడుస్తూ ఉంటారు. హెయిర్ అనేది వర్షం నీళ్ళకు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. తప్పదు. సో అలా తడవచ్చా? తడిస్తే ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి హెయిర్ మీద? అంటే ఇప్పుడు ఆ, వర్షం అనేది ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు. తడవద్దు అని చెప్పడానికి రూల్ లేదు. కరెక్ట్, అవాయిడ్ చేయలేము యాక్చువల్. ఆగమంటే ఆగరు. కొన్ని సిచ్యువేషన్ అవాయిడ్ చేయలేము. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. అట్లా పనిగా మనం అంబ్రెల్లా పట్టుకుని కూడా వెళ్ళలేము కొన్ని సిచ్యువేషన్లో. డెఫినెట్లీ. సో వర్షం నీళ్లు తడవడం వల్ల మనకి మంచిదా కాదా, తడిచిన వెంటనే ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో వర్షం నీళ్లు తడవచ్చు, కానీ వర్షపు నీటికి pH ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. మన న్యాచురల్ స్కాల్ప్ pH కంటే, మన న్యాచురల్ వాటర్ pH కంటే. ఓకేనా? సో స్కాల్ప్ తడుస్తుంది కాబట్టి స్కాల్ప్ని ఎలా ప్రొటెక్షన్ చేయాలనేది ఇంపార్టెంట్. మన స్కాల్ప్ pH ఏమో నార్మల్గా ఉంటుంది 5.5 స్కిన్ అండ్ స్కాల్ప్, అది నార్మల్, అది యాసిడ్ అనం దాన్ని. అదే వర్షపు నీళ్ళేమో యాసిడిక్ ఉంటుంది, ఓకే. pH మోర్ దెన్ 5.5 ఉంటుంది. సో ద మెయిన్ థింగ్ ఆ pH వల్లనే మనకి ఈ వర్షం నీళ్ళు డేంజర్. ఓకే. సో ఇదేం యాసిడిక్ నేచరు. ఇది ఏం చేస్తుంది అంటే మన స్కిన్లో మొత్తం పొట్టు పొట్టుగా ఎక్స్ఫోలియేషన్ చేస్తుంది. ఎక్స్ఫోలియేషన్ అంటే కొందరు ఎక్కువగా డాండ్రఫ్ అంటాం చూడు. కరెక్ట్. సో న్యాచురల్గా ఏదైతే పొరల్లాగా వచ్చేస్తుంది, లేయర్స్ వస్తున్నాయి. ఈ న్యాచురల్గా ఉన్న స్కిన్ అంతా కూడా డ్రై అయిపోయి పొట్టు లాగా వస్తూ ఉంటుంది. కరెక్ట్. ఓకే, అంటే అక్కడ ఏమైతుంది, స్కిన్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఓకే. తెలియకుండానే ఈ యాసిడ్ తినేస్తుంటుంది. మళ్ళీ ఏమవుతుంది, ఈ హెయిర్ ఏదైతే తడుస్తుందో ఈ హెయిర్ కూడా బాగా ఫిజీ అండ్ డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. ఓకే, ఎందుకంటే ఈ వాటర్లో ప్రతిదీ యాసిడే కదా, యాసిడిక్ నేచర్. అవును. సో స్కాల్ప్ని డ్యామేజ్ చేస్తుంది, డాండ్రఫ్ వస్తుంది. హెయిర్ని డ్యామేజ్ చేసేసి ఉన్న ఇది షాఫ్ట్ అంటాం హెయిర్ని, అది కూడా అంతా డ్రై అవుతుంది. సో ఈ వర్షపు నీళ్ళ వల్ల హెయిర్ డ్రై అయిపోయి కొన్ని స్కాల్ప్ కండిషన్లు ఎక్కువైతుంటాయి వర్షంలో. సో ఎటువంటి స్కాల్ప్ కండిషన్స్? ఇలాంటి కండిషన్స్ అంటే డాండ్రఫ్ కామన్గా అందరికీ తెలుసు, అది ఎక్కువైతుంటుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అగ్రిగేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సోరియాసిస్ కండిషన్లు ఎక్కువైతుంటాయి. అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఈ వర్ష కాలంలో చాలా ఎక్కువైతుంది. ఓకే. సో ఎప్పుడైతే నిజంగా వర్షం వల్ల బై మిస్టేక్ తడిచామో లేదా వాంటెడ్లీ తడిచామో వెంటనే హెయిర్ వాష్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఓకే. అండ్ మీరు చెప్పిన షాంపూస్ యూస్ షాంపూ చేసుకుని థ్యాంక్స్ అలాట్.